ముందు మనం ఏ ఉద్దేశంతో అయితే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామో మన గత 40 సంవత్సరాల నుండి మనతో పాటు కలిసిమెలిసి జీవిస్తూ ఎన్నో కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ వస్తున్న మన ఆప్తులు మిత్రులు గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం ఉంది. అది స్టార్ట్ చేసే ముందు మా కుటుంబ సభ్యులందరికీ ఒక చిన్న మనవి. ఒకప్పుడు ఈ 37 డివిజన్ అనేది వీటి అగ్రహారం, మధ్యపేట, గాంధీనగరం, బీసీ కాలనీ ఈ మూడు కూడా కలిసి ఉండేవి. 90 వరకు 90, 95, 96 ఎలక్షన్ వరకు కూడా అంతా ఒకటే డివిజన్ కింద కలిసి ఉండేవి. 2000 టైంలో కొద్దిగా డివైడ్ చేశారు కొన్ని ఏరియాలని. ఆ డివిజన్ కాకముందు మొత్తం ఏరియా అంతటికీ ఒకటే శ్మశాన వాటికి ఉండేది. ఇప్పటికీ ఒకటే ఉంది. శ్మశాన వాటికి ఎక్కడ ఉందో తెలుసు కదా అందరికీ, వై జంక్షన్ అవతల. సగటు మనిషి బ్రతికినంత కాలం ఎంతో సంతోషంగా బ్రతకాలని కోరుకుంటాడో, చివరి మజిలీలో చనిపోయిన తర్వాత దహన సంస్కరణల కోసం కూడా అదే తాపత్రయంతో బాధపడతాడు. సంతోషంగా తను చివరి గడియలు ముగియాలని, వెళ్ళాలని. అలాంటి చివరి మజిలీ కోసము 10,000 జనాభా ఉన్న ఈ కాలనీలో శ్మశాన వాటిక లేకపోవడం, దానికోసం ఏ నాయకులు మాట్లాడకపోవడం, అదేదో మన సంబంధం లేదన్నట్టు ఉండడం నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఎక్కడో రైల్వే ట్రాక్ 2 కిలోమీటర్లు ఒక శవాన్ని మోసుకొని రైల్వే ట్రైన్ వస్తే ఆ సమయంలో శవాన్ని అక్కడ ట్రైన్ దగ్గర ఆపుకొని వెళ్ళవలసిన దుస్థితి ఉంది ఈ ఊరికి. ఆలోచన చేయండి. నేను చెప్పానని కాకుండా ఈయన చెప్పిన దాంట్లో ఏది వాస్తవం, ఇది ఎంతవరకు నిజం, ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. ప్రతి ఊరికి ఒక శ్మశాన వాటికైనా తప్పనిసరిగా ఉండాలి. అట్లీస్ట్ మేము ఒకసారి మున్సిపల్ కమిషనర్ గారికి గ్రీవెన్స్లో కూడా కంప్లైంట్ దీని సమస్య గురించి తెలియజేయడం జరిగింది. ఆ ఫైల్ అయితే ఇంకా అక్కడే ఉంది. ఎందుకంటే ఆ ఫైల్ కదలకపోవడం కారణం కూడా చెప్తాను, చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఒక వెంకటరామన్ వ్యక్తికి అవసరమేమో, మిగతా వాళ్ళకి అవసరం లేదనే ఆలోచనలో ఉన్నారు అధికారులు. కారణం ఏంటంటే ఏ రాజకీయ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఆయన నాయకుల దగ్గరికి వెళ్ళేటప్పుడు సార్ మాకు ఇది ఇవ్వండి అని అడిగే పరిస్థితి లేదు. అడుగుంటే ఎప్పుడో వర్క్ అన్నీ వచ్చి ఉండేవి. మా ఊరికి ఇది చెయ్యండి అని చెప్పి అడిగే పరిస్థితులు కనిపించట్లేదు. అందుకు పై అధికారులు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేకపోవడం నిజంగా దురదృష్టకరం. అయితే మన ప్రయత్నం మనము చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా శ్మశానం అట్లీస్ట్ మా కాలనీలో మీటింగ్ అవుతుంది, అక్కడ కాల్చుకునే దానికి ప్లేస్ కేటాయించాలని కోరుకుంటున్నాము. మొదటగా ఓకే, చాలా మంది అంటే వాళ్ళ నాన్నగారిని కోపులు కట్టి ఇవ్వాలి, ఫంక్షన్ చేయాలంటే ఇస్తే అవుతుంది. చేసే పరిస్థితులు వారి ఇంటి దగ్గర లేవు. అలాగే లక్షలు ఇచ్చేసి కళ్యాణ